సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటకు సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన అదేవిధంగా అల్లు అర్జున్ పైన కేసు పెట్టడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి వీళ్ళు ఎవరైతే సెక్షన్లు పెట్టారో పోలీసు అధికారులు, ఆ సెక్షన్లు చాలా తీవ్రమైనటువంటి సెక్షన్లు. ఇందులో రెడ్ విత్ సెక్షన్కి సంబంధించి న్యాయాధికారులు ఏం చెప్తా ఉన్నారంటే ఈ సెక్షన్ చాలా కీలకమైనటువంటిది. ఈ సెక్షన్ బట్టి చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ పైన కుట్ర చేస్తున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి ఈ సెక్షన్ గురించి తెలిసినటువంటి న్యాయాధికారులు, ఈ సెక్షన్ గురించి తెలిసినటువంటి న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఏంటి ఆ సెక్షన్ అని మనం చూస్తే ఈ తొక్కిసలాటకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి కారణమైనటువంటి వ్యక్తి వీళ్ళని చెప్పి పెట్టినటువంటి సెక్షన్లు 105, 118/1 అదేవిధంగా రెడ్ విత్ 3/5. ముఖ్యంగా ఈ 105 సెక్షన్ అనేటువంటిది బిఎన్ఎస్ 105 సెక్షన్ అనేది దేనికి వర్తిస్తుందని చూస్తే కనుక ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. ఉద్దేశపూర్వకంగా చంపేందుకు ఉద్దేశం లేకపోయినా అది మరణానికి దారి తీస్తుందని తెలిసినా కానీ చేసేటువంటి నేరాలు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయట. ఇది హత్యానేరం కిందికి రాకపోయినప్పటికీ శిక్షించదగినటువంటి హత్యానేరమే అవుతుంది. 105 సెక్షన్ కింద ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమైతే మినిమం 5 ఏళ్ళు, గరిష్టంగా 10 ఏళ్ల శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఇది 105కి సంబంధించినటువంటి సెక్షన్. కేసు తీవ్రతను బట్టి కూడా జీవిత ఖైదు విధించేటువంటి అవకాశం కూడా ఉంటుందంట. ఇక సెక్షన్ 118/1 ప్రమాదకరమైన ఆయుధాలు లేకుంటే ఇతరత్ర మార్గాల ద్వారా గాయపరచడం. ఈ నేరం తీవ్ర దృష్ట్యా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 20,000 వరకు జరిమానా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఈ సెక్షన్లు అన్నిటితో పాటు రెడ్ విత్ 3/5 ఈ సబ్ సెక్షన్ కూడా పెట్టారు. ఇది ఎందుకు పెట్టారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అల్లు అర్జున్ A11, మిగతా వాళ్ళు A1, A2 ఉంటారు. అంటే మనం సాధారణంగా A1, A2, A3, A5 ఇట్లా ఉన్నప్పుడు ముందు వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి ప్రధాన నిందితులు వీళ్ళే, ఎక్కువ శిక్ష పడేటువంటి అవకాశం వీళ్ళకే ఉంటుందనేటువంటి అభిప్రాయం అందరికీ ఉంటుంది. కానీ ఈ రెడ్ విత్ 3/5 ద్వారా అందులో 20 మంది ఉన్నారనుకోండి, అందరికీ సమానమైనటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే A1, A2 వాళ్ళకి ఏ రకమైనటువంటి శిక్ష పడుతుందో A11, A15, A20 ఉన్న వాళ్ళకు కూడా అదే రకమైనటువంటి శిక్ష పడుతుందనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. సో ఈ కేసుకు సంబంధించి ఈ సెక్షన్ కూడా జత చేయడమే దీని యొక్క కుట్ర ఉందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం కావడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పి కొంతమంది న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది అల్లు అర్జున్ కేసుకు సంబంధించి పెట్టినటువంటి సెక్షన్లు. అయితే ఈ సెక్షన్లకు సంబంధించి ఈ అల్లు అర్జున్ కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ కూడా తన ట్విట్టర్లో కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాడు. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే చాలామంది సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ సినిమా ప్రమోషన్లో భాగంగా కార్యక్రమాలకు వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు అక్కడ ఈవెంట్లు కానీ అవన్నీ కానీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. కానీ హీరోకు హీరోయిన్లకు సంబంధం ఉండదు. అక్కడ ఏం జరిగినా హీరోని అరెస్ట్ చేస్తాం, హీరోయిన్ అరెస్ట్ చేస్తామంటే కరెక్ట్ కాదు. ఇది గతంలో ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలేదు. ఒకవేళ అదే రకంగా చేయాలనుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. బోయపాటి డైరెక్షన్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు, రాష్ట్రం విడిపోయిన తర్వాత గోదావరి పుష్కరాల సందర్భంగా. అప్పుడు మరి 30 మంది దగ్గర చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి కోసం ఆపి ఆ గేట్లు తీసేయడం వల్ల తొక్కిసలాట్లు చనిపోవడానికి కారణమైంది చంద్రబాబు నాయుడు గారే కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి. కానీ చంద్రబాబుని అరెస్ట్ చేశారా? చేయలేదు. పోనీ అక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే వాళ్ళు అరెస్ట్ చేశారా? చేయలేదు. పోనీ అక్కడ దాన్ని డైరెక్షన్ చేసినట్టు బోయపాటి సీనియర్ని అరెస్ట్ చేశారా? చేయలేదు. మరి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మేనేజ్మెంట్ తప్పు. అక్కడ నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేం. ఒక మహిళ చనిపోయింది ఇక్కడ, ఆ మహిళకు ఆ మహిళను తిరిగి తీసుకురావాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి మనం. సో ఇలాంటివి తప్పులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అక్కడ ఆ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఉంటుంది. అంతే తప్ప ఇట్లా ప్రతిదానికి వాళ్ళని తప్పు పట్టకూడదు. ఇట్లా తప్పు పట్టినప్పుడు ఏమనిపిస్తుంది అంటే దీని వెనక ఏదో కుట్ర ఉందనేటువంటి అభిప్రాయాలు వస్తాయనేటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట.